మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మా ఏరియాకి బాగానే చేస్తున్నారండి జగన్ గారు. అన్నీ బాగానే వస్తున్నాయండి. భరోసా కానీ రైతు భరోసా కానీ అన్నీ బాగానే వస్తున్నాయండి. మరి పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా. చంద్రబాబు గారు అంటున్నారంటే రైతులు కూడా అంటున్నారు మాల వాళ్ళకి ఏమి ఇవ్వకూడదని. అయితే ఇప్పుడు పరిపాలన బాగానే ఉందండి. బాగానే ఉందండి. మాకు పోయినసారి చంద్రబాబు గారి పరిపాలన బాగుంది, ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగుందండి. ఇప్పుడు 6 పరిపాలన చూడలేదు, మాది వచ్చిన కానీ బాగుంది మాకు. అది ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారు అనుకుంటున్నారా మీరు? గెలుస్తారంటే బాణి వాళ్ళది, మా బాణి మాది. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి? మాకు పొడి చెప్తున్నారండి గారు. ఆయన గారు మంచిగా చేస్తున్నారా? బాగానే చేస్తున్నారు. గుడి ఏరియా బాగానే చేస్తున్నారా? ఈ రోడ్లు అవి కరెక్ట్గా వేయట్లేదు, లోడ్లు గట్రా డ్రైనేజీలు అవి బాగా చేస్తలేదండి. దానికోసమే టాపులు కదా అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ బాగానే చేస్తున్నారు. ఇంటింటి తిరిగి ఇవ్వడం కానీ చేస్తున్నారు. ప్రతి నెల లంచాలు ఏమన్నా తీసుకుంటున్నారు? లంచాలు గట్రా ఏమి లేవండి. లంచాలు ఏమి లేవు. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మళ్ళీ మేము జగన్ గారే అనుకుంటున్నాం. మరి మా పార్టీ కాబట్టి మేము జగన్ గారే అనుకుంటున్నాం. మరి అవతల వాళ్ళు ఎలాగంటారో మరి మనకేం చెప్పగలదు. మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అయితే బాగానే ఉంటుంది అనుకుంటున్నారు. దేనికనండి? పరిపాలన. పెన్షన్లు ఇస్తున్నాడా? ఆడవాళ్ళకి 18,000 ఇస్తున్నాడా? దాని గురించి జనానికి కొంచెం అపమానం ఉంది. ఈ పథకాల వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా. సోమవారం పోతులు అవుతున్నారని. సోమరిపోతులు అవుతున్నారు. సోమవారం పోతులు అంటాడు. మరి పార్టీ నాయకుడు అనక మాట్లాడా? పార్టీ నాయకుడు ఈ నాడు ఆ నీడిని తిప్పుకుంటారు కదా, అవి మామూలే కదా. అది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారు అనుకుంటున్నారు వాళ్ళు? పవన్ గారు అక్కడ పోయాడు కదా, తెలంగాణ పోయాడు. ఆడ పువ్వుదోలు పెట్టి వెళ్ళి అక్కడ పెట్టాడు. ఇక్కడ ఎట్టుకుండేది అక్కడ ఎందుకు? అది అయితే ఈసారి ఖచ్చితంగా జగన్ గారే గెలుస్తారండి. గెలుతాడు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి? కుర్చెట్నాన్ గారు. ఆయన గారు మంచిగా చేస్తున్నారా? మరి ఆయన మంత్రి పదవి ఇచ్చాడు. ఈయన అంటే ఏం తిరుగుతాడు, పైలోకి వెళ్ళిపోయాడు. అంటే ఇంటింటి తిరిగి సమస్యలు ఇవన్నీ తెలుసు. తిరిగాడు. రోడ్లు ఇవన్నీ కరెక్ట్ చేస్తున్నారా? రోడ్ల గురించి ఏం చెప్పలేదు కానీ ఇంటింటికి తిరిగాడు. మీకు అన్నీ అందుతున్నాయా లేదా అని అడిగాడు. మాకు అన్నీ బాగానే అందుతున్నాయండి అని మేము చెప్పాం. అది అయితే సంక్షేమ పథకాలు ఇవన్నీ బాగానే అందినాయి. ఈసారి కూడా జగన్ గారిని గెలిపించుకుంటారండి అవే అనుకుంటున్నాం. మరి ప్రజల్లో చేతిలో ఉంది కానీ మనం ఒక్కడం అనుకుంటే జరుగుద్దా? అది. నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్కే వేద్దాం అనుకుంటున్నామండి. ఎందుకనండి? అంటే మాకు ఏమన్నా అమ్మ ఒడి అని 18,000 అని, మా ఆయన గారు చనిపోతే బీమా పథకం వచ్చింది. ఇంకా చేస్తారని మాకు ఇంకా తమ్ముడు గారి మీద నమ్మకం జగన్ మీద. అయితే పథకాలు ఇవన్నీ అందినాయండి ఇక లేదు, అసలు ఇంకేం రాలేదు. కొత్త ఏమో కట్టుకుందామని చూస్తున్నాం, ఎంత సప్లై చేస్తారేమని. అడిగారండి ఇళ్ల స్థలాలు ఇవన్నీ? అడిగాం. ఏమో చూద్దాం అంటున్నారు కానీ ఏం రావట్లేదు. ఎమ్మెల్యే గారిని అడిగారా? కొడిచేస్తున్నారండి. ఆయన గారు ఇంటింటి తిరుగుతున్నారా? మొన్న ఇప్పుడు ఓసారి వచ్చినప్పుడు అడిగాం, వస్తా అన్నారు, ఇంకా రాలేదు. ఎన్ని రోజులు అవుతుందండి అడిగి? అవుద్ది, సంవత్సరం అవుద్ది. సంవత్సరం కాదులే, ఇంకా తక్కువే. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టించుకోలేదు అసలుకి? పట్టించుకోలే. ఇంక మొన్న 18,000 కూడా పడలా. ఒక్కో ట్రిప్పే పడ్డాయి నాకు 18,000. ఇక మా ఆయన గారు చనిపోతే బీమా పథకం వచ్చింది, పిల్లలకి అమ్మఒడి పడదు. ఇక ఇళ్ళ కోసం అయితే ఇల్లు కట్టిస్తాం, ఇల్లు స్థలాలు కానీ ఇక ఇవి అయితే ఏం లేవు. మేము అడుగుతున్నాం, మా అమ్మలు ఊకొట్టేసి వెళ్ళిపోతున్నారు అంతే. ఇంక ఏం సప్లై మట్టుకు ఏం చేయట్లే. అది చంద్రబాబు గారి పరిపాలన ఇలా ఉందా మీకు? ఈయన మీదకి అసలు మాకేమి, చంద్రబాబు గారి మీద అసలు ఏం లేదు, జగన్ గారే జగనే గెలవాలనుకుంటున్నాను. ఇక్కడ వాలంటీర్లు అందరూ ప్రతి నెల ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు, ఇస్తారు. మా అమ్మకి పింఛన్ డబ్బులు గట్టా ఇస్తారు, చెప్తారు. ఏమన్నా పథకాలు వచ్చినాయి కానీ చెప్తారు. లంచాలు ఏమన్నా తీసుకుంటారు? తీసుకోరు. ఏం తీసుకోరు. ఈసారి అయితే జగన్ గారిని గెలిపించారు. అవును, మా జగన్ తమ్మునే గెలిపిస్తాం. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. దేనికనండి? అన్నీ బాగున్నాయి కాబట్టి. అంటే పథకాలు ఇవన్నీ అందినాయి. ఏమేమి పథకాలు అందినాయండి? అమ్మ ఒడి, విద్యా దీవెన, రైతు భరోసా, ఆసరా అన్నీ అందినాయండి. అన్నీ అందినాయి. మరి అన్ని పథకాలు అందించడం వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి. అనుకుంటారు. ఎందుకు సోమరిపోతులు అవుతారు?
మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారు అనుకుంటున్నారా మీరు? ఏం నాకు తెలియదు. మీకు తెలీదా? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి? కుడి సత్యనారాయణ గారు. ఆయన గారు మంచిగా చేస్తున్నారా? అంటే రోడ్లు కరెక్ట్గా వేయట్లేదు, ఇళ్ల స్థలాలు మాకు అందించట్లేదు, డ్రైనేజీలు క్లీన్ చేయట్లేదు అని అంటున్నారు. మరి మా ఊరికి ఇళ్ళ స్థలాలు లేవు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇళ్ల స్థలాలు ఎందుకంటే ఇవ్వలేదు మరి ఎందుకు తెలియదు. అంటే ఇళ్ల స్థలాలు ఎవరికి ఇవ్వట్లేదా? లేదు ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఇవ్వలేదు ఇస్తామన్నారు కానీ మరి ఎప్పుడు ఇస్తారు మనకు తెలియదు. బయటికి వెళ్ళాం మేము, ఇంట్లోనే ఉంటాం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి ఇక్కడ? బాగానే ఉంది. ప్రతి నెల ఇంటింటి తిరిగి ఇవ్వడం కానీ చేస్తున్నారా? చేస్తున్నారు బాగానే లంచాలు ఏమైనా తీసుకుంటున్నారా? లేదు లేదు. అదేం లేదా? ఈసారి అయితే జగన్ గారిని గెలిపించుకుంటారు. జగన్ గారిని గెలిపించుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అండి. జగన్ గారేనా? ఎందుకనండి? మాకు స్థలం ఇల్లు లేదండి, ఇంట్లోనే వచ్చింది. పెన్షన్ డబ్బులు వచ్చినాయి, 18 ఏళ్ళు వచ్చినాయి. అందుకని అంటే ఇళ్ల స్థలాలు ఇచ్చారా? స్థలం మాదేనండి, లోన్ వచ్చింది. ఇంటి మీద లోన్ వచ్చింది. ఇంట్లోనే వచ్చిందండి. ఎమ్మెల్యే గారు అంతా పట్టించుకుంటున్నారా? బాగానే ఇంటింటికి తిరిగి సమస్యలు అన్ని తెలుసుకోవడం కానీ. చూస్తున్నారండి. మరి ఆయన గారు ఏం పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. మరి లేదండి, మాకు చేశారండి. ఎవరికి ఎలాగున్నా సంక్షేమ పథకాలు మాకు ఇవన్నీ చేశారండి. పథకాలు ఇవన్నీ అందినాయా? డాక్రా లోన్ వచ్చిందండి, ఇంట్లోనే వచ్చింది. పెన్షన్ డబ్బులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఈసారి అయితే మళ్ళీ 18 ఏళ్ళు వస్తున్నాయి. మరి చంద్రబాబు గారి పరిపాలన బాగుందా, జగన్ గారి పరిపాలన బాగుందా? అయితే చెప్పలేండి. ఇప్పుడు మట్టికి ఇదే వచ్చింది. ఇదే బాగుందండి. మాకు చేస్తున్నారు కదండి. మరి మొదదా కమిటీ వల్ల ఉండేవాళ్ళం, మాకు ఇంట్లోనే వచ్చిందండి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి ఇక్కడ? బాగానే ఉందండి. ఇంటింటి తిరిగి అన్ని చేస్తుందండి. చేస్తున్నారా? లంచాలు ఏమైనా తీసుకుంటున్నారండి? లేదండి. లేదా? ఈసారి ఇస్తామన్నా